టైట్ క్లోత్స్ ఏసుకుంటున్నారా? మెన్ టైట్ జీన్స్ ఏసుకుంటున్నారా? టైట్ అండర్‌వేర్ ఏసుకుంటున్నారా? సో, దీని వల్ల స్పెర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతదా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతది. సో, స్పెర్మ్ ఏంటంటే అండి, ఇట్ ఈస్ వెరీ, వెరీ సెన్సిటివ్. ఇట్ ప్రిఫర్స్ కోల్డర్ టెంపరేచర్స్. చల్ల టెంపరేచర్‌లలో, కోల్డ్ వెదర్‌లో ఉండడానికి బాగా ఇట్ విల్ సూట్ ద కోల్డ్ వెదర్. బట్ వెన్ యువర్ బాడీ ఈస్ ఎక్స్‌పోజ్డ్ టు హీట్ ఆర్ వెన్ ద టెస్టిస్ ఈస్ ఎక్స్‌పోజ్డ్ టు హీట్ అప్పుడు స్పెర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, నార్మల్లీ అన్ని ఆర్గన్స్ మెన్‌లో బాడీ లోపలే గదా ఉంటాయి. హార్ట్ లోపలే ఉంటది. లివర్ లోపలే, కిడ్నీ లోపలే ఉంటది. బట్ టెస్టిస్ మాత్రం బాడీ బయటుంటది. వై? బికాజ్ బాడీ టెంపరేచర్‌ని గూడా ఆ టెస్టిస్ తట్టుకోలేదు. సో, అంత కూల్ టెంపరేచర్స్ ప్రిఫర్ చేస్తదనమాట. హీట్ ఈస్ ఎన్ ఎనిమీ ఫర్ ద స్పెర్మ్స్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, టైట్ క్లోథింగ్ ఏసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? వెన్ యూ వేర్ టైట్ జీన్స్ ఆర్ టైట్ అండర్‌వేర్ దెన్ ద టెంపరేచర్ వెంటిలేషన్ జరగకుండా లోపల ఉన్న ఎయిర్ అంతా అట్లానే ఉండిపోయి స్క్రోటల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో, వెన్ ద స్క్రోటల్ టెంపరేచర్ ఇంక్రీజెస్ దెన్ డెఫినైట్‌లీ యువర్ స్పెర్మ్ హెల్త్ ఈస్ డిక్లైనింగ్. ఓన్లీ టైట్ క్లోత్ ఏసుకోవడమే కాదండి. వెన్ యూ సిట్ ఫర్ ప్రొలాంగ్డ్ అవర్స్, సో మీరు డెస్క్ జాబ్ చేస్తున్నారనుకోండి. కంటిన్యూయస్‌గా కూర్చొనే ల్యాప్‌టాప్ ముందో లేదా సిస్టమ్ ముందో వర్క్ చేయాలి. సో, కూర్చొని మీ బాడీ హీట్ చైర్ నుంచి వస్తూనే ఉంటది. సో, దిస్ ఆల్సో కెన్ ఎఫెక్ట్ స్పెర్మ్ హెల్త్. సో, ఎవ్రీ 1 అవర్‌కి లేచి ఒక 5 నిమిషాలు వాక్ చేసి రావటము, గాల్లో తిరిగి రావటము మెన్‌కి చాలా ఇంపార్టెంట్. ఇది అబ్జర్వ్ చేయండి.